శ్రీనారాయణ జూనియర్ రెసిడెన్షియల్ మరియు జూనియర్ కళాశాల వారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఏటా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇది రెండవ ఏటా కొనసాగిస్తున్నారు. ఎస్పిఎల్ శ్రీనారాయణ ప్రీమియర్ క్రికెట్ లీగ్ అంటే ఇట్లాంటి క్రీడలు పెట్టడం ద్వారా విద్యార్థుల్లో ఒక మానసిక ఉత్సాహం, ఉల్లాసం, శారీరక దారుఢ్యం వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుత సమాజంలో నేటి కార్పొరేట్ విద్యాయుగంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులకు, చాలామంది విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కేవలం చదువు పేరు మీద ఒత్తిడికి గురి చేస్తూ, మానసిక ఆందోళనకు గురి చేస్తూ అనేక మంది విద్యార్థులకు ఆందోళన పట్టే విధంగా యాజమాన్యాలు వర్తిస్తాయి. కానీ కార్పొరేట్ కళాశాలకు భిన్నంగా కేవలం చదువే కాదు, చదువుతో పాటు ఆటలు, పాటలు, విద్యార్థి ఏ రంగంలో అయితే ప్రతిభ ఉంటుందో ఆ ప్రతిభను వెలికి తీసేటటువంటిలో మొట్టమొదట ముందున్నటువంటి కళాశాల శ్రీనారాయణ జూనియర్ కళాశాల. ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు చాలామంది అనేక రకాల మానసిక ఉల్లాసంతో కానివ్వండి, పరీక్షల భయం లేకుండా ఏదైతే ప్రతి సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు పండుగలు కానీ, మదర్స్ డే కానివ్వండి, టీచర్స్ డే కానివ్వండి, ఫాదర్స్ డే కానివ్వండి, దసరా కానివ్వండి, దీపావళి కానీ ప్రతి ఒక్క పండుగను నిర్వహించుకున్నటువంటి ఒక కళాశాల ఏదైనా ఉంది ఈ ప్రాంతంలో అంటే అదొక శ్రీనారాయణ కళాశాల మాత్రమే. అంటే ఈరోజు కేవలం చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పేసి ఈ కళాశాల యాజమాన్యాలు ఎప్పటికప్పటికి విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. విద్యార్థులు కూడా అన్ని రకాల వాళ్ళ ప్రతిభను చాటించి వాళ్ళు భవిష్యత్తులో ఒక పెద్ద ఎత్తున ఎదగాలని చెప్పేసి ఆశించేటటువంటి యాజమాన్యం శ్రీనారాయణ కళాశాల యాజమాన్యం. ఈ యొక్క క్రీడల వల్ల ఏంటంటే విద్యార్థుల్లో ఒక సోదరభావం పెంపొందుతుంది. అదేవిధంగా సమాజం పట్ల అవగాహన, అదేవిధంగా ఒక వ్యక్తి తల్లిదండ్రుల పట్ల విద్యార్థులు ఒక ఎట్లా ఏ రకంగా మనం ముందు పోవాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చే విధంగా ఈరోజు శ్రీనారాయణ కళాశాల యాజమాన్యం వారు విద్యార్థులకు చెప్తారు. కాబట్టి ఇటువంటి క్రీడలు పెట్టడం వల్ల అనేక రకమైనటువంటి మంచి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఏటా ఇదే విధంగా నిర్వహించాలని చెప్పేసి, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కాలేజీలకు ఆదర్శంగా ఉండాలని చెప్తూ, భవిష్యత్తులో ఈ విద్యార్థి తల్లిదండ్రులు ఒక మన్ననలు పొందాలని చెప్పేసి, వారి యొక్క భవిష్యత్తులో ఏదైతే అనుకున్నారో విద్యార్థులు ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడానికి ఈ క్రీడల్లో దోహదపడతాం. కాబట్టి వారికి మరొకసారి ఈ క్రీడలు పెడుతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం మాలాంటి విద్యార్థి యువ నాయకత్వం ఇలా ప్రోత్సహిస్తూ మమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నందుకు మరొకసారి శ్రీనారాయణ కళాశాల చైర్మన్ మధుకరణ గారికి, అదేవిధంగా యాజమాన్యానికి, విద్యార్థులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.